ఇక రేవంత్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తోంది. సొంత ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పుల కోసం బిచ్చమెత్తుకుంటోంది. రేవంత్ సర్కార్ అడ్డగోలు రుణాలతో రాష్ట్రం ఆర్థికంగా మరింత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు అప్పులు చేయడంలో రికార్డులు బద్దలు కొడుతున్నది. అప్పులు చేస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ సమీకరణ లక్ష్యాన్ని ఇప్పటికే పూర్తి చేసింది. నవంబర్ 18 నాటికే 102% చేరుకున్నది. ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4.5 నెలల్లో మరో 30 నుండి 50% వరకు రుణ సమీకరణ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయ వనరుల్ని పెంచుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ అందిన కాడికల్లా అప్పులు చేస్తున్నది. తెలంగాణ ప్రజలనెత్తిన రుణభారం మోపుతున్నది. కోవిడ్ కష్టకాలంలో కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో 83% రుణ సమీకరణ చేసింది. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టకుండానే నియంత్రణ లేకుండా అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలపై మోయలేనంత రుణభారం మోపుతున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గడిచిన 12 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికల్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15 బడ్జెట్లో రుణ ప్రతిపాదన 17,398.72 కోట్ల రూపాయలు ఉండగా నాటి ప్రభుత్వం నవంబర్ నాటికి 1,564.54 కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించింది. 2025-26 బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేనంతగా 54,009.74 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. నవంబర్ 18 నాటికే 55,000 రూపాయలు సేకరిస్తున్నది. అంటే రుణ సమీకరణ లక్ష్యం 102%కి పెరిగింది. గడిచిన 10 ఏళ్లలో 2 ఏళ్లు 2019, 2020, 2020-21 కోవిడ్ మహమ్మారి విజృంభించి ఆర్థిక లావాదేవీలు స్పందించినా రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాకపోయినా నాడు రుణ సమీకరణ లక్ష్యాన్ని పెంచుకోలేదు. బడ్జెట్ ప్రతిపాదించిన మొత్తంలో గరిష్టంగా 83.58% నాటి కేసీఆర్ సర్కార్ సమీకరించింది. అప్పులు తీసుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ సొంత ఆదాయ వనరుల్ని సృష్టించడంలో మాత్రం చతికిలబడుతున్నది. అదే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కోవిడ్ కాలం మినహాయిస్తే సొంత ఆదాయ వనరులు ఏటికేడు పెరిగాయి తప్ప తగ్గలేదు. కానీ రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అనుభవలేమి చర్యలతో సొంత ఆదాయ వనరులు పడిపోయాయి. రాష్ట్ర సొంత ఆదాయ వనరులుగా భావించే జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలు తగ్గుతున్నాయి. హైడ్రా, ఫ్యూచర్ సిటీ, మెట్రో రద్దు వంటి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు, సేల్స్ ట్యాక్స్ల వంటివి తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో రెవెన్యూ ఆదాయం 34.10% రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 33.49% వచ్చింది. కోవిడ్ కాలం మినహా గడిచిన 11 ఏళ్లలో ఇంత తక్కువ శాతం ఆదాయం రాలేదు. ఒకవైపు రాష్ట్ర ఆదాయం పెరగకపోవడం, మరోవైపు తెలంగాణపై రుణభారం గతంలో ఎన్నడూ లేనంతగా వేగంగా పెరిగిపోతుండడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే ఇప్పుడున్న సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు ఆర్థిక కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.